ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త డాక్టర్ వేలూరి వెంకట కృష్ణ శాస్త్రి గారి సంపాదకత్వంలో పురాతత్వ శాఖ వెలువరించిన స్వాతంత్ర సమరంలో ఆంధ్ర మహిళలు 17వ భాగం 12/2/25. ఇవాల్టి మహిళా రత్నం శ్రీమతి దరిసి అన్నపూర్ణం 1907లో జన్మించారు. 28/11/1931లో చనిపోయారు. అంటే 24 సంవత్సరాలే జీవించారు. ఈ వ్యాసాలన్నీ రాసిన వారు శ్రీమతి అచ్యుతుని గిరిజ గారు. అద్భుతంగా రాశారు. ఆమెకి చెయ్యెత్తి దండం పెట్టి. ఆయన బాగా చదువుకున్నారు. విదేశాలలోనే జాతీయాభిమానంతో సేవ చేసి 4.5 సంవత్సరాలు జైలుకు కూడా వెళ్ళొచ్చారు. ఎన్నో సంస్కార భావాలు కలవ ఆయన్ను నేను చేసుకుంటే నేను కూడా దేశ సేవ చేయవచ్చు, ఇంకా బాగా చదువుకుంటే ఎలాగైనా ఆయన నన్ను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకునేట్లు చూడండి అని 14 ఏళ్ళు కూడా నిండని ఒక అమ్మాయి మద్రాసు అడయారులో థియోసాఫికల్ సొసైటీలో తమ కుటుంబ మిత్రులైన పెద్దలతో అంటూ, నేను ఆయన్నే వివాహం చేసుకుంటానని అనడం చాలా పాతకాలపు మాట. దమయంతి, రుక్మిణి వంటి పురాణ స్త్రీలే అన్నారు. పక్షులతో మనుషులతో కూడా తాము కోరుకున్న పురుషుడికి రాయబారాలు పంపారు. ఈ గడిసరి అమ్మాయి కానీ ఆయన అర్ధాంగినై నేను దేశ సేవ చేస్తా అలాంటి ఉబలాటపడి పెద్దల సహకారం అభిలషించి బహుశా ఈ అమ్మాయి దరిసి అన్నపూర్ణమ్మ గారు ఒక్కతే అయ్యుంటుంది. ఇంకెవరు ఉండి ఉండరు. ఆమె ఎలా ఉందో ఆమె చిత్తరువు చూడండి. ఆమె అంతగా కోరుకున్న దరిసి చెంచయ్యగా కనిగిరిలో ఒక పేద వైశ్య కుటుంబంలో జన్మించారు. విద్యావంతుడు, సంస్కార ప్రియులు, ధైర్య సాహసోపేతుడు, తమ కులంలో ఉన్నారని లోకానికి నిరూపించాలని చిన్ననాటి నుంచి ఆయనకొక తీవ్ర సంకల్పం ఉండేది. ఎంతో కష్టపడి ఎన్నెన్నో సమస్యలు ఎదుర్కొని మద్రాసులో ఇంటర్ చదివి అగ్రికల్చరల్ BSc చదవటానికి అమెరికా వెళ్ళారు. అక్కడ అది ముగించారు. ఆ రోజుల్లో 1914 మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతుంది. అమెరికాలో లాలా హర్దయాళ్ నాయకత్వాన బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేక అభిప్రాయాలతో గదర్ పార్టీ స్థాపించబడింది. చెంచయ్య గారు కూడా అందులో సభ్యుడు. దేశభక్తంతా తన సొత్తే అన్న భావం ప్రతి మాటలు ఆ పార్టీ సభ్యులైన పంజాబీ యువకుడు ప్రదర్శించారు. ఆయనకది చాలా అసహ్యకరంగా కనపడే. బెంగాలీ, తమిళ మొదలైన యువకులను కొడగట్టుకొని దేశభక్తి అందరికీ ఉంటుంది. బ్రిటిష్ సేవలో మొదట పేరిచ్చి చేరి విదేశాల్లో యుద్ధం చేస్తున్న పంజాబీలు
అంతగా గర్వించాల్సిన అవసరం ఏం లేదని నిర్భయంగా వాదించారు. ఆనాటి నుంచి గదర్ పార్టీలో ఆయనకు పలుకుబడి గౌరవం ఎక్కువై చివరకు స్వదేశం తిరిగి వస్తుండగానే నడిదోవలో అరెస్టు చేసి బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ను రాజద్రోహిగా 4.5 ఏళ్ళు భారతదేశపు జైళ్లలో ఉంచి ఆయన ప్రభుత్వాన్ని జైలు అధికారులను పెట్టిన తిప్పలు తలుచుకుంటే ఇంతటి సాహసోపేతిని పేరు గదర్ పార్టీ గురించి వ్రాసిన ఏ చరిత్రకారుడు కాని చివరకు ఆంధ్రుడు కూడా ఎందుకు వివసదంగా పేర్కొనలేదా అని ఆశ్చర్యంతో పాటు బాధ కలుగుతుందంటోంది శ్రీమతి అచ్యుతిని గిరిజగ. భర్త ఉద్యోగరీత్యా గుంటూరులో ఉన్న సమయంలో ఆమె శారదా నికేతనంలో చేరి తెలుగు సంస్కృత భాషలో మంచి పాండిత్యం సంపాదించారు. ఉత్తమ సంస్కృత కావ్యాలన్నీ పండితుల దగ్గర చదువుకోగల అవకాశం కలిగినందుకు ఎంతో సంతోషించి పుస్తకంలో విషయాలే కాక ఎన్నిటిని గురించో ఆలోచిస్తూ ఉంది. ఆ చిన్న వయస్సులోనే ఆమెకు సంఘంలో ఎన్నో దురాచారాలు మరెన్నో మూఢాచారాలు కలిపి జాతీయాభిమానం పెచ్చు కావటం చేత రాజకీయాలు కొత్త రాజకీయ ధార్మిక విషయాల మీద చర్చలు గోష్ఠులు జరుపుతూ ఉండేవారు. నదురు బెదురు లేకుండా తన నిశ్చితాభిప్రాయాలు తీవ్రంగా ఉపన్యాస ధోరణిలో వెల్లడి విద్యార్థినులు అందరికీ కూడా ఈ విధానం చాలా మేలు చేసింది. సంస్కార భావాలు గల మంచి వ్యక్తిగా ఉన్నవ దంపతులు ఆమెను బాగా అభిమానించారు. బళ్ళారి ఆమె జన్మస్థలం. 1907లో జన్మించి ఆమెకు ఒక అన్న ఒక చెల్లె. దైవభక్తి ఆధ్యాత్మిక చింతన గల కుటుంబం వాడు. తండ్రి రొట్టగల్ నీలప్పగా చిన్న వయస్సులోనే మరణించారు. తల్లి గౌరమ్మ భర్త మరణించిన దుఃఖంలో కుంగిపోతూ ఉంటే బంధువులు ఆ ఊళ్ళో ఉన్న మైత్రేయి దివ్యజ్ఞాన మహిళా సమాజంలో చేర్చారు. ఆ సమాజ సభలు సమావేశాలు కారణంగా ఆమె మద్రాస్ అడయార్లో వస్తూ ఉండేవారు. ఆ కారణంగా అన్నపూర్ణమ్మ గారి అడయార్ థియోసాఫికల్ సొసైటీలో చదువుకునే అవకాశం లభించింది. పుటకతో ఆమెలో ఉన్న దయా జాలి ఆధ్యాత్మిక చింతనాలకు హేతువాదం సంస్కార భావాలు జత కలిశాయి. 1/2 శతాబ్దం కింద మన సంఘం ఈనాడు ఉన్నట్టు ఉండేదిగా. అతి బాల్య వివాహాలు ఫలితంగా బాల వితంతు అసలే స్త్రీ విద్యకు అవకాశం లేదు. అందులో ఆమె పుట్టిన ఆర్యవైశ్య కులంలో బొత్తిగా అవకాశం లేదు. అన్ని అనర్థాలకు మూల కారణం బాల్య వివాహాలు కాబట్టి ముందు వాటిని అరికట్టాలని ఆమె తేల్చుకొని ఎటువంటి పరిస్థితులు ఏర్పడినా తన చెల్లెలికి ఉన్నత విద్యావకాశాలు ముందు కలిగించి ఆ తర్వాతనే వివాహం చేసేట్లుగా తల్లిని ఒప్పించారు. అట్లాగే ఎంఏ బిఈడి అయి తర్వాతనే వివాహం చేసి అందరికీ అటువంటి ఉద్దేశ్యాలు ఉండవచ్చు. కానీ సంఘం బహిష్కరించిందంటే పురోహితుడు కూడా పౌరోహిత్యం చెయ్య, చాకళ్ళు బట్టలు బతక, ఏ పనులు చేసేవాళ్ళు సహకరించరు. ఒకసారి ధైర్యం చేసి నిలబడి సంఘాన్ని ఎదిరించాలని క్రమేపీ మార్పు తీసుకురావాలని ఆమె నిర్ణయించుకుంది. ధనిక కుటుంబంలో అమ్మాయికి సంబంధాలు చూస్తుండగానే అటువంటి పరిస్థితి తల్లిదండ్రులు భయంతో దిగులుతో మంచం పట్టడం చూసి ఆ అమ్మాయికి వివాహం చేసే బాధ్యత తలపైన పెట్టుకొని తండ్రి లేని ఒక పేద కుర్రవాడితో వైభవంగా వివాహం జరిపేది. ముందు జంకుతో ఇష్టం లేకపోయిన పిల్లవాడి తల్లి ఆ అమ్మాయి అందచందాలు సిరి సంపదలు చూసి తృప్తిపడి
ప్రతి వాళ్ళు చాటుగా తమలో తాము సంతోషించారే తప్ప ప్రళయమే ముంచుకు రాల. అంతటితో ఆమెకు ధైర్యం పుంజుకుంది. భర్త ఊహలతో మెదులుతున్న బాల వితంతు వివాహాలు కూడా జరిపించి చూడాలనుకున్నారు. అప్పటికే రాజమండ్రిలో కందుకూరి వీరేశలింగం పంతులు గారు, గుంటూరులో ఉన్నవ దంపతులు పూనుకొని అనేక పునర్వివాహాలు చేశారు. కానీ అప్పటికింకా ఆర్యవైశ్యులలో తదితర కులాలలో జరగల. 1926లో గుంటూరులో అన్నపూర్ణమ్మ గారు ఆమె భర్త పూనుకొని తమ కులానికి చెందిన 12 ఏళ్ల బొమ్మలాంటి బాల వితంతువుకు వైభవంగా వివాహం జరిపించారు. పెళ్లి వేడుకలో అదొక భాగంగా ఆ ఉద్యమానికి తగిన ప్రచారం ఉంటుందన్న నమ్మకంతో మేళ తాళాలతో పెద్ద ఊరేగింపు చేసి వేల కొద్దీ ప్రేక్షకులు ఆ మహాన్ విడ్డూరాన్ని చూడటానికి గుమ్ముకూడా. ఇంతలో ఒక ముఠా పిచ్చి కేకలు వేసి వెర్రి మాటలు అంటూ అల్లరి చేయటమే కాక రాళ్లవాణ కురిపించసాగ. అప్పటికి 18 ఏళ్ల వయస్సు గల దర్శి అన్నపూర్ణమ్మ గారు ఊరేగింపులో ముందుకొచ్చి మరేం పర్వాలేదు, ముందుకు సాగిపోండి, రాళ్లవానలు మాటల జల్లులు అవే నిలిచిపోతాయని ధైర్యం చెప్పారు. అలాగే సవ్యంగా జరిగిపోయి దైవికమే కావచ్చు. ముఠా నాయకత్వం వహించి అల్లరి చేయించిన ఆయన ఏకైక సంతానమైన అమ్మాయి వితంతువైపోయి అంతటితో ఆయన దృక్పథం మారిపోయి శ్రీమతి అన్నపూర్ణమ్మని తన కూతురు జీవితానికి వెలుగు చూపమని ప్రాధేయపడి అదృష్టం బాగుండి ఆమె ప్రయత్నం ఫలించి మంచి సంబంధమే కుదిరి నిర్విఘ్నంగా పెళ్లి జరిగిపోయి ఆ అమ్మాయి జీవితం కలకలలాడి. ఇవన్నీ చూసిన కొందరికి అసూయ కావచ్చు, సనాతనాచారాల పట్ల అభిమానమే కావచ్చు. శ్రీ చెంచయ్య శ్రీమతి అన్నపూర్ణమ్మ గుంటూరులో అద్దెకుంటున్న ఇంటి గోడ మీద గుమ్మడికాయలంత అక్షరాలతో వితంతువులకు పునర్వివాహం చేసే దర్శి చెంచయ్య గారి ఇల్లు ఇదే అని అర్థం వచ్చేటట్టుగా అచ్చ తెలుగు పదజాలంతో రాశారు. ఆ దంపతులు అవతల వారి అవివేకానికి నవ్వుకొని ఆ వ్రాతలు అలాగే ఉంచారు. ఆ విధంగా కొన్ని వివాహాలు తమ కులంలో జరిపించిన తరువాత ఆ దంపతులు ఇతర కులాలైన కమ్మ, విశ్వబ్రాహ్మణ మొదలైన వారిలో కూడా చేయించారు. ప్రతి పునర్వివాహ సమయంలో ఆమె అత్యుత్సాహంతో కుంకుమ భరణ తీసుకొని స్త్రీలందరికీ పసుపు కుంకుమలు భోజనాదులకు ఆహ్వానించి వచ్చేవారు. దగ్గరుండి అన్ని వేడుకలు సలక్షణంగా జరిపించారు. అలా 15 పైచిలకు వివాహాలు జరిపించారు. ముందు విద్య అభ్యసించి వివేకవంతులైతే తమ బాగోగులు ఏనాటికైనా స్వయంగా నిర్ణయించుకోగలరు అన్నటువంటి బాల వితంతు రాజమండ్రి వైశ్య సేవా సదనానికి మద్రాస్ కలో సర్ ముత్తా వెంకట సుబ్బారావు ఆయన భార్య స్థాపించి నిర్వహిస్తున్న సేవా సదనానికి పంపించి చదివి తమ సహాయం కోరి వచ్చిన బాల వితంతువుల జాతి, కుల, మత వ్యత్యాసం లేకుండా అత్యంత అభిమానంతో తగిన సంబంధం కుదిర్చి వివాహ అయ్యే వరకు సంరక్షించేవారు. ఆమె ఖాదీధారిణి, మహాత్ముడంటే ఎనలేని భక్తి, భగవదంశ సంభూతుడన్న నమ్మకం, పతితలను ఉద్ధరించటానికి పూనుకున్న పురుషోత్తముడని భావం, సహపంక్తి భోజనాలు, వర్ణాంతర వివాహాలు, కులం అడ్డుగోడలు లేని విశాల హిందూ సంఘం ఆమె కోరారు. పిల్లలను, కుక్కలను ఆదరిస్తాం కానీ తోటి వాళ్లను హరిజనులు దూరంగా ఉంచాలనుకోవడం ఏం న్యాయం అని బాధపడేవారు. ఒక హరిజన బాలుణ్ణి తెచ్చి కన్న బిడ్డల వాత్సల్యంగా పెంచి పాప పంకిలలో కూరుకుపోయి దయనీయ జీవితాలు గడిపే దేవదాసీలంటే గాంధీ మహాత్ముడికి చెప్పలేని జాతి. వారి ఉద్ధరణకు ఆయన పాటుపడటం చూసిన ఆమె స్వయంగా
ఆ సేవలో నిమగ్నుడయ్య ఎంతో సాహసంతో పాపకూపాలైన వ్యభిచారుణ ఇళ్లకు వెళ్ళి వాళ్ళని చక్కగా వివాహం చేసుకొని గౌరవప్రదంగా గృహిణులై సంఘంలో జీవించమని ప్రబోధించారు. ఆమె మాటలు విని కొంతమంది తమ కూతుళ్లకు వివాహాలు చేసి మామూలు గృహస్థ జీవితాలు గడిపేటట్లు చేయగలిగారు. వేశ్యావృత్తిలోకి దించబడుతున్నటువంటి కొంతమంది అమ్మాయిలు ఆమె ఆదుకొని తమ ఇంటికి తెచ్చి వాళ్ళకి చదువు చెప్పించి పెళ్లి చేసుకునేట్లు ఒప్పించి పాటుపడి తమ ఇంటికి వచ్చిన ప్రతి వాళ్ళని వావి వరుసలు పెట్టి పిలుస్తూ అరమరికలు లేకుండా ఆదరించగల అపర అన్నపూర్ణ దువ్వూరి అన్నపూర్ణ. భక్తి ఉద్యోగరీత్యా విజయవాడలో ఉన్నప్పుడు ఉంటున్న భర్త ఉద్యోగరీత్యా విజయవాడలో ఉంటున్నప్పుడు సుప్రసిద్ధ సంఘసేవిక అయిన తొర్లపాటి రాజేశ్వరమ్మతో కలిసి ఎన్నో మహిళా సంఘాలు స్థాపించి మహిళా సమావేశాలు జరిపి మహిళాభ్యుదయానికి పాటుపడేవారు. ఒకనాడు రైవస్ కాలు ఒడ్డున నడిచి వస్తున్న వీళ్ళు అప్పుడే పుట్టిన పసిగందును ఎవరూ గొంతు నిలుమి చంపి అక్కడ పారేయగా చుట్టూరా కాకులు గద్దలు కవ్వట్లాడటం చూసి గుండెలు చెదిరిపోయి పెద్దగా ఏడుస్తూ ఇల్లు చేరు. ఫలితంగా రాజేశ్వరమ్మ గారి ఇంటి ఆవరణలో ఒక అవుట్ హౌస్లో ఆ రాత్రికి రాత్రి ఒక అనాథ శిశు శరణాలయం వెలిసి పరిస్థితులకు లోనై తమ అవాంఛనీయ సంతానాన్ని బాహాటంగా పెంచటానికి సాధ్యపడని వాడు బిడ్డలను అక్కడ కని ఇచ్చి వెళ్ళేవాడు. డాక్టర్ రంగనాయకమ్మ గారు వీరికి చాలా సహకరించి వైద్య సహాయం అందించి అలాంటి బిడ్డలు దాదాపు 60 మందిని వీళ్ళు ఆదుకొని కాపాడి జాగ్రత్తగా పెంచుకోగల దంపతులకు దత్తత ఇచ్చారు. 1929లో బొంబాయిలో జరిగిన అఖిల భారత మహిళా సమాఖ్య ఆంధ్రదేశ ప్రతినిధులుగా ఈమెను శ్రీమతి బత్తుల కామాక్షమ్మను మరొకరిని పంపారు. దానిలో ప్రధాన చర్చాంశమైన శారదా చట్టం, శారదా అన్నారు, నేను శారదా అంటున్నా, సమర్థంపై అమూల్యమైన అభిప్రాయాలు లోక విదితమే. మహిళలకు ఉపకరించేవి, న్యాయం కలిగించేవి ఏది విన్నా చూసిన ఆమె సంతోషం పట్టదు. వాటిని ప్రశంసిస్తారు. అవశ్యం వివరిస్తూ పత్రికలలో అనేక వ్యాసాలు రాసేవారు. బొంబాయిలో మాంటిసోరీ స్కూల్ చూసిన ఆమె పరవశించారు. అక్షరం ముక్క రాని గృహిణి అజ్ఞానంతో అశక్తతతో పురుషుల సహాయ నిరాకరణతో 4-5 బిడ్డలను పెంచలేక సతమతం అవతూ ఉంటుంది. గుళ్ళు గోపురాలు కట్టించే ధనవంతులు ఇటువంటి మాంటిసోరీ స్కూళ్ళు స్థాపించి స్త్రీలను ఆదుకోరాదా? అని అడుగుతారు. ప్రతి మున్సిపాలిటీ సంఘం ఒక శిశు పోషణాలయాన్ని నిర్వహించి పేద పిల్లల స్నానపానాదుల నిర్వహణ భారం వహించకూడదా అని వ్యధ చెందారు. 1/2 శతాబ్దం తరువాత కూడా ఆమె కోరిక ఇప్పటికీ తీరటంలా. సంఘంలో దురాచారాలను ఎత్తి చూపుతూ పత్రికలలో ఎన్నో కథలు రాశారు.
దురాచారాలు ఖండిస్తూ వ్యాసాలు రాశారు. దేశసేవ చేయమని ఉద్బోధిస్తూ రాశారు, ప్రసంగించారు. భార్యని ఏమీ తెలియని వ్యర్థ జీవిగా భావిస్తూ పురుషుడు తన ఆధిక్యతను ప్రదర్శించుకునేటువంటి ఏ ఉద్యమం కొనసాగిన అది సఫలం కాదని ఆమె తీవ్రంగా వాదించేవారు. అన్నీ విపులపరిచి తగిన శిక్షణని తన అర్ధాంగిగా భావిస్తేనే ఏ సంస్కరణాభిలాషి కాదు, దేశ సేవకుడు కాదు తనకు తన భార్యా సహకారం బొత్తిగా లేదని వాపోవాచిన సందర్భం రాదని ఆమె గట్టిన శ్రీమతి అన్నపూర్ణమ్మ, శ్రీ చెంచయ్యర్ ఇన్ని రంగాల్లో ఇంత విజయవంతంగా కృషి చేసి సఫలత సాయి. కాబట్టి ఆమె మాట అందరూ ఒప్పుకోవాల్సిందే తప్పదు. బందర్లో దిగ్విజయంగా ఒక పునర్వివాహం జరిపి మద్రాసు వచ్చిన ఈమె మరి 4 రోజుల 1931 నవంబర్ 28 గుండెపోటుతో కన్ను మూశారు. దేశంలోని శిశువుల సంక్షేమం కోసం పరితపించిన ఆమె ఊళ్ళో వారి పునర్వివాహాలకు ఇంటింటికి వెళ్ళి పిలిచి వచ్చిన ఆమె తన 5 ఏళ్ల పెద్దమ్మాయి, 8 నెలల చిన్నమ్మాయి ముద్దు ముచ్చట్లు చూడకుండానే కన్ను మూశారు. ఆమె జీవించింది కేవలం 25 సంవత్సరాలు మాత్రమే. కానీ చేసిన సంస్కరణ, మహిళా సేవ ఒక శతాబ్దానికి సరిపడ చేసి ఆదర్శప్రాయులయ్యారు. శ్రీమతి మసూమా బేగం 7-10-1901 జన్మించారు. విశాల నేత్రాలు, సాత్వికత ఉత్తిపడే ముఖం, సౌమ్యత జాలువారే కంఠధ్వని, ఆత్మీయత తొనికెసలాడే మాట, తెల్లని శరీర ఛాయలే అలంకారాలు అతి నిరాడంబరంగా కనిపించే శ్రీమతి మసూమా బేగాన్ని ఎరగని వాళ్ళు హైదరాబాదులో ఉండరు. స్కౌట్, గర్ల్స్ గైడ్ విభాగాలలో పరిచయం ఉన్న విద్యార్థులు, అంజుమనీ, భాఖానా తీన్, మహబూబియా స్కూల్ విద్యార్థులు, రెడ్ క్రాస్ సంఘం, ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్, సంఘ సంక్షేమ సభలు, సమావేశాలతో ఏ పాటి పరిచయం ఉన్నవాళ్ళైన ఆమెను తరచు చూస్తూ ఆమె మాటలు వింటూనే ఉంటారు. భారతదేశం మొత్తం మీద మంత్రి హోదా అలంకరించిన ప్రథమ ముస్లిం స్త్రీ కావటం చేత ఆంధ్రులే కాదు భారతీయులందరూ కూడా ఆమెను గౌరవించేవారు. ఎలా ఉంటారో చూడండి. అక్టోబర్ 7 హైదరాబాదులో మసూమా బేగం జన్మించి శ్రీమతి తయ్యబా బేగం బిల్గ్రామి, డాక్టర్ ఖదీప్ జంగు గార్ల ప్రథమ సంతానం. తయ్యబా బేగం బిల్గ్రామి, డాక్టర్ ఖదీప్ జంగు గార్ల ప్రథమ సంతానం ఆమెకు 2 చెల్లెలు. ఈజిప్టుకు భారతదేశ ప్రతినిధిగా, మహారాష్ట్ర గవర్నర్గా కీర్తి పొందిన అలీ యవారి జంగ్ ఆమె ఏకైక సోదరు. గుజరాత్ గవర్నర్గా ఉన్న మెహదీ నవాజ్ జంగ్ ఆమె మేనమ్మ. తల్లి ప్రథమ గురువు కావడం సర్వసాధారణం. కానీ అతి ప్రతిభావంతమైన తల్లి వ్యక్తిత్వం శ్రీమతి మసూమా బేగం జీవితంలో అల్లుకుపోయి. అందువల్ల తల్లి శ్రీమతి తయ్యా బేగం జీవిత విశేష స్వభావం తెలుసుకోకుండా ఈమెను గురించి మనం తెలుసుకోలేము. శ్రీమతి తయ్యబా బేగం హైదరాబాదులో పుట్టి పెరిగి ఆమె చదువుకోవడానికి పెద్దలు స్థాపించిన లిటిల్ గర్ల్స్ హై స్కూల్ క్రమంగా పెరిగి ఇవాళ ఉస్మానియా స్త్రీల కళాశాలగా మారి చట్టా పట్టాలు వేసుకొని పసితనాన అక్కడ కలిసి చదువుకున్న తయ్యబా బేగం
శ్రీమతి సరోజినీ నాయుడు గాఢమైన మైత్రితో ప్రగతి పథాన నడిచారు. శ్రీమతి తయ్యబా బేగం పరదా పాటిస్తూ ప్రైవేటుగా చదివి పిల్లల తల్లి మద్రాసు యూనివర్సిటీ పట్టభద్రురాలై, అంటే భారతదేశంలో మొదటి ముస్లిం స్త్రీ గ్రాడ్యుయేట్ తయ్యబా బేగం. ఆ తర్వాత ఎంఏ పాస్ అయింది. ఉర్దూలో 4 నవలలు రాసింది. ఇంగ్లీష్ పత్రికల్లో వ్రాసింది. ఆమె వ్రాసిన భారతీయ లోక్ గీత్ లండన్ పత్రిక ధారావాహికంగా ప్రచురించింది. 1901 హైదరాబాద్ మహిళా సభని ఆమె స్థాపించింది. హైదరాబాద్ మహిళా సభ స్థాపించి నిజాం ప్రభుత్వం ధన సహాయం చేయటం కోసం దాని పేరు మార్చారు. అదే లేడీ హైదరీ క్లబ్గా ఇవాళకి. ఆడపిల్లలకు ప్రత్యేక పాఠశాలలు పెట్టమని ప్రభుత్వాన్ని ఎప్పుడూ ఒత్తిడి చేశారు. కొంతమంది మిత్రులతో కలిసి మహబూబియా స్కూల్, అంశుమాని భావాతీన్ మరికొన్ని స్కూలు సంస్థలు స్థాపించింది. ప్రతి మహల్లో పేద పిల్లలకు ఉచిత స్కూళ్ళు ఉండి తీరాలని విద్యా ప్రచారం చేసి గొప్ప వక్త. అఖిల భారత ముస్లిం మహిళా కాంగ్రెస్ కలకత్తాలో బ్రహ్మ మహిళా సభకు హైదరాబాదులో అధ్యక్షత వహి 1908లో మూసీ నది వరదలలో సగం ఊరు కొట్టుకుపోయిన పరదా పాటిస్తూనే తోటి స్త్రీలను అందరినీ చేర్చి వరద బాధితులకు చెప్పనలవి కాని సహకారం అందించింది తయ్యబా బేగం. అటువంటి చల్లని తల్లి శ్రీమతి తయ్యబా బేగం వారసురాలుగా పెద్ద కుమార్తె శ్రీమతి మసూమా బేగం తయారయ్యారు. శ్రీమతి మసూమా బేగం తన 9వ ఏటనే లేడీ హైదరీ క్లబ్ జూనియర్ మెంబర్గా మహబూబియా స్కూల్ ఫైనల్ వరకు చదివి ఉర్దూ భాష పాండిత్యానికి బంగారు పతకం పొందారు. 1922లో ముఖ్య బంధువైన హుసైన్ అలీ ఖాన్తో వివాహం జరిగి ఆయన విద్యావంతుడు, విద్యావేత్త. వాళ్లకు 4 అబ్బాయిలు, 1 అమ్మాయి. 1927 ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్ స్థాపింపబడినప్పటి నుంచి శ్రీమతి మసూమా బేగం అందులో పాల్గొనటం ప్రారంభించారు. ప్రతి సమావేశానికి హాజరు కావటమే కాక స్త్రీల సమస్యలు అనేక చక్కగా అవగాహన చేసుకొని విపులంగా వేదికలపై చర్చించేవారు. ఆనాటి నుండి అనేక హోదాలను ఆ సంస్థతో సంబంధం పెంచుకొని దాని ముఖ్య పోషకులలో ఒకరయ్యారు. 1962-1964 మధ్య ఆమె దానికి అధ్యక్షురాలు కూడా అయ్యారు. 1963లో లండన్ విమెన్స్ కౌన్సిల్ వారు ఆమెను ఆహ్వానించి ఆమె గౌరవార్థం హౌస్ ఆఫ్ కామన్స్లో గొప్ప విందు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ భారత స్త్రీల సమస్యలు పరిష్కరిస్తూ వారిలో చైతన్యం కలిగిస్తూ ఏ విధంగా మహిళాభ్యున్నతికి తోడ్పడుతోంది వివరిస్తూ చేసిన ఉపన్యాసం 50 మంది ప్రశంసలు అందుకు. ఆ సంస్థ కార్యకలాపాల సందర్భంగా ఆమె ప్రపంచ దేశాలన్నింటినో పర్యటించి భారత మహిళలకు ప్రాతినిధ్యం వహించి అంతర్జాతీయ మహిళా మైత్రి సమాజం, ఇంటర్నేషనల్ అలయన్స్ ఆఫ్ విమెన్స్ స్వర్ణోత్సవ సందర్భంలో 1955లో సిలోన్ వెళ్ళి ఆ ఉత్సవాలకు ప్రాతినిధ్యం వహించి 1958లో యుగోస్లావియా, 1963లో ఇండోనేషియా లీడరుగా భారత బృందాన్ని తీసుకువెళ్లి నాయకత్వం వహించి అంతర్జాతీయ మహిళా మైత్రి సమాజం వారి 22వ వార్షిక కాంగ్రెస్
సభ ఆరంభానికి కూడా ఆయుధ విసర్జన సమాఖ్యలో ప్రపంచ స్థాయిలో పాల్గొనడానికి భారత దళం నాయకత్వం వహించి 1972లో జెనీవా వెళ్ళి అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి భారత మహిళలు ప్రాతినిధ్యం వహించి మందనలు దేశ గౌరవాన్ని ఇనుమడింపచేసిన సమర్థుల మేధావి శ్రీమతి మసూమాబేగ్ అంతటి కీర్తి గడించుకోవడం, దేశ ఖ్యాతిని నిలబెట్టడంలో ఆమె తన తల్లి, చిన్ననాటి స్నేహితురాలు, కుటుంబ శ్రేయోభిలాషి అయిన శ్రీమతి సరోజినీ నాయుడు స్ఫురింపచేస్తూ ఉంది. ఆమె ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఆమెకు చిన్ననాటి నుంచి విద్యా సంస్థలతో నిర్వహణలు సంబంధము. 1911లో ఆమె తల్లి స్థాపించిన అంజుమానీ ఖవాతీన్ అనే సుప్రసిద్ధ సంస్థ తరఫున స్థాపింపబడిన పేద పిల్లల ఉచిత పాఠశాల అత్యంత సమర్థతతో నడుపు అనేక బాలికా పాఠశాలలకు సలహాదారు. 1934 నుంచి దాదాపు ఒక 10 ఉస్మానియా యూనివర్సిటీ సెనేట్ సభ్యులు, ఫైనాన్స్ కమిటీ సభ్యులు. 1950లో వయోజన విద్యా సమితి సభ్యురాలుగా నిజాం ప్రభుత్వం ఆమెను ఎన్నుక. ఆమెకు స్త్రీల సమస్యే కాక విద్యా వ్యాప్తితో సమస్య పరిష్కారం కూడా బాగా తెలుసు. దానికి ఒక ప్రత్యేకమైన చీటి తగిలించకుండానే అతి సహజంగా ఆమె చిన్ననాటి నుంచి సంఘసేవ చేస్తూ ఉన్నారు. పిల్లలకు, అందులో పేద పిల్లలు ఉచిత విద్య బహుళ ప్రచారంలోకి తెచ్చి పసివారిల క్షేమం ప్రధానంగా భావించి సేవ్ ది చిల్డ్రన్ కమిటీలో సభ్యత్వం వహించారు. ఆహార సమితి స్త్రీల శాఖలో పనిచేసి మహిళలలో చైతన్యం కలిగించి బిడ్డలను ఉత్తమ భావి పౌరులుగా తీర్చిదిద్దగల అవకాశాలు కలిగి న్యాయశాస్త్ర చట్టరీత్యా స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను నిర్మూలించడానికి పూనుకున్న లీగల్ డిజబిలిటీస్ కమిటీలో సభ్యులుగా ఆస్తులు, వివాహాలు, విడాకులు, బాల్య వివాహాలు, వృద్ధులతో వివాహాలు, దత్తత విషయాలు, విద్యా ఉద్యోగ విషయాలు మొదలైన వాటిని కోమరులకు చక్కగా అర్థం అయ్యేటట్టు లోతుపాతులు తెలిసే విధంగా ఆమె ఆయా విషయాలలో నిష్ణాతులు, పండితులు అయిన వాళ్ల చేత ఉపన్యాసాలు ఇప్పించేవారు. దేశ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆమెతో సహకరించి విషయాలను, సమస్యలను చక్కగా చర్చించి విడమరిచి చెప్పేవారు. సామాన్య పరిజ్ఞానం గల గృహిణులు ఎన్నో విషయాలు తెలిసే. అందువల్ల 1966లో ఆమె కేంద్ర సంఘ సంక్షేమ సమితికి చైర్మన్ కావటం న్యాయమనిపించి ఆ సమయంలోనే బిడ్డల పెంపకంలో తల్లుల సుశిక్షితులను చెయ్యటానికి, పిల్లలు ముఖ్యంగా అభివృద్ధిలోకి రావటానికి యూనిసెఫ్ వారి సహకారంతో కొత్త పథకాలు తయారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక ఆమె కేంద్ర సంఘ సంక్షేమ సమితి ఆంధ్ర రాష్ట్ర శాఖలు తెలంగాణ విభాగానికి చైర్మన్గా ఉన్నారు. ఆమెకు రాజకీయ రంగంలో ప్రవేశం కూడా, రాష్ట్ర యంత్రాంగంలో సంబంధం. 1952లో కాంగ్రెస్ తరఫున ఎన్నికల్లో పాల్గొని అధిక మెజారిటీతో గెలిచారు. ప్రజలతో ఆమెకు గల బహుకాల పరిచయం, వాడవాడలా ఆమె సేవలు పొందిన ప్రజలు ఉండటమే కాదు, ఆమెకున్న చక్కని వైదుష్య వక్తృత్వ, నిర్వహణా శక్తి అందరికీ బాగా పరిచయం కావటాన ప్యానల్ ఆఫ్ చైర్మన్కు ఎంపికై అనేక శాసనసభ సమావేశాలు చాలా సమర్థవంతంగా నిర్వహించారు.
1957 ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున తిరిగి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. ఆంధ్ర రాష్ట్ర శాసనసభ కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు డిప్యూటీ లీడర్గా ఆమెను ఎన్నుకున్నారు. 1960 జనవరిలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఆమె సంక్షేమ శాఖ, ముస్లిం ధర్మాదాయ, సాలార్జంగ్ ఎస్టేట్ నిర్వహణ శాఖల మంత్రినిగా పదవీ స్వీకారం చేసి భారతదేశం మొత్తం మీద ప్రథమ ముస్లిం స్త్రీ మంత్రిగా చేసిన గౌరవం, ముస్లిం స్త్రీని మంత్రిగా చేసిన గౌరవం ఆంధ్ర రాష్ట్రానికే దక్కి ఆ పదవి అలంకరించిన గౌరవం శ్రీమతి మసూమా బేగానికే దక్కింది. ఆమెకు ఒక విభాగం పైన అభిమానమని కానీ మక్కువగాని కానీ క్రమశిక్షణ, బుద్ధి వికాసాలు, చైతన్యానికి దోహదకారి అయి సామాజిక కళ్యాణానికి తోడ్పడే ప్రతి రంగంలో ఆమె చెయ్యి ఉంటుంది. మధ్య దక్షిణ రైల్వే ప్రయాణికుల సంక్షేమ పరిధిలో సమితిలో కూడా ఆమె సభ్యులుగా ఉండి అనేక ప్రయోజనాలు ప్రయాణికులకు సాధించి పెట్టి రెడ్ క్రాస్ సంఘంలో ఆమె పాత్ర ప్రధానమై ఆ సంఘానికి ఆమె యావజ్జీవ శ్రేయోదాయి స్నేహమై అయిన లైఫ్ అసోసియేట్గా ఉంటారు. అఖిల భారత గ్రామీణ మహిళా సంఘం ఆంధ్ర శాఖకు పోషకురాలు, అఖిల భారత ఆంధ్ర సహకార సంఘానికి జీవిత సభ్యురాలు, లేడీ హైదరీ క్లబ్ అధ్యక్షురాలు, అంజుమనే ఖవాతీన్ సంస్థ అధ్యక్షురాలు. అటు నాగరిక సంపన్న మహిళలు, ఇటు పేద ముస్లిం బాల బాలికలకు చిరపరిచిత. స్కూళ్లలో సాధారణంగా ఉండే స్కౌట్ గర్ల్ గైడ్ ఉద్యమానికి కూడా ఆమె చేయి అందించి కావలసినంత సహకారం ఇచ్చారు. ఆమె కోరకపోయిన తమ సంతోషం కొద్ది, తమ సంతృప్తి కోసం ప్రజలు, ప్రభుత్వం ఆమెను గౌరవిస్తూనే ఉంటారు. భారత స్కౌట్ ఉద్యమ సేవకు లేడీ బేడన్ పావెల్ పథకం ఇచ్చి సత్కరించి కేంద్ర సంఘ సంక్షేమ సమితి రథోత్సవాల సందర్భంలో మాది చైర్మన్గా ఆమెను సన్మానం. వీటన్నిటి మించి జాతి, కుల, మత, వర్గ ప్రసక్తి లేకుండా శ్రీమతి మసూమా బేగాన్ ప్రతి వాళ్ళు హృదయపూర్వకంగా గౌరవించేవారు. కురు పితామహుడైన భీష్ముడి పట్ల కౌరవ పాండవులందరి గల గౌరవ ప్రతిపత్తులు ఆమె పట్ల అందరికీ ఉండటం గమనించాల్సిన విషయం. శ్రీమతి వెనిగళ్ల లక్ష్మీ పార్వతి జననం 1977 ఏప్రిల్ 10 తేదీ మద్రాసు రాజాజీ హాల్లో ప్రపంచ వికలాంగుల సహకార దినోత్సవాలు పెద్ద పెట్టున జరిగాయి. వికలాంగులకు చేయూతనిస్తున్న అనేక సంస్థల వాళ్ళు చేరి ఆటపాట నిర్వహించి ఆంధ్ర మహిళా సభ ఆధ్వర్యాన మద్రాస్ అడయార్లో ఈశ్వరీ ప్రసాద దత్తాత్రేయ ఆర్థోపెడిక్ సెంటర్ ఈ రంగంలో అమోఘమైన కృషి చేస్తాం. ఆ కేంద్రంలో చికిత్స పొందుతున్న బాల బాలికలు అమితోత్సాహంగా ప్రదర్శించారు. రాధాకృష్ణ గోపికలు, పిల్లుల వివాహ మంగళం అద్భుతంగా ఉన్నాయి. ఏకగ్రీవంగా సభకు వచ్చిన ప్రతినిధులు, కార్యక్రమ నిర్వాహకులు, సభ్యులు, జనం 50 మంది ఆమోదించి వెనిగళ్ల హనుమంతరావు రోలింగ్ ట్రోఫీని ఆ బాలల సగర్వంగా అందుకుని అంతకుముందే రాజరత్నం స్టేడియం రకరకాల ఆటల పోటీలు చేసి దాదాపు 100 మంది బాల బాలికలు ఉన్న ఈ చికిత్సా కేంద్రం నుంచి 60 మంది పిల్లలు పోటీలో అందులో 11 మందికి బహుమతులు వచ్చి మొదటి బహుమతి అందుకున్న కుర్రాడు ఇక్కడ చికిత్స పొందుతున్న వాళ్ళ చికిత్సా కేంద్రం, హాస్టల్, స్కూల్ అన్నిటికీ దగ్గర పక్కనే ఒక పెద్ద స్టేజీ కట్టి ఉంచారు. ఆంధ్ర మహిళా సభ నర్సింగ్ హోమ్ ఉత్సవాలు, సమావేశాలు అన్నీ ఇక్కడే జరుగుతాయి. వాటన్నింటికి ఈ పిల్లలకు పర్యవేక్షకులు ఆయాలు తీసుకువచ్చి
మంచి ఏర్పాట్లతో చక్కగా చూసి సంతోషించేటు చేస్తారు. అక్కడ రోజు సాయంకాలం వేళ ఈ పిల్లలు ఆ స్టేజ్ మీద చేరి మనసు తీరా ఆడతా పాడతా. చుట్టూ ఉన్న తోటలలో మరికొంతమంది పిల్లలు హుషారుగా తోట పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళ అందమైన తోటకు ఎన్నో బహుమతులు కూడా పొందారు. ఎలా ఉందో వెనిగళ్ళ లక్ష్మీ పార్వతి గారు చూడండి. వాళ్ళ అందమైన తోటకు ఎన్నో బహుమతులు కూడా వచ్చి ఎనప బూట్లతో తోలు పటకాలతో అంగాలకు బిగువనిచ్చే ఇతర సాధనాలతో ఆ పిల్లలను చూస్తూ ఉంటే ఇతరులకు జాలిగా ఉంటుంది. కానీ వాళ్ళు అంత సంతోషంగా తమలో తాము ఆడుతూ పాడుతూ పనులు చేస్తూ అతి మామూలుగా కనిపిస్తూ ఉంటే సంతోషంగా కూడా ఉంటుంది. ఆయాలు నర్సులు దగ్గర ఉండి కనిపెట్టి చూస్తూనే ఉంటాయి. ప్రేమ, అభిమానం, సహానుభూతి ముఖాన తాండవిస్తూ ఉండగా వ్యవస్థాపకురాలై శ్రీమతి వెనిగళ్ళ లక్ష్మీ పార్వతిగా ఆ పిల్లల చేష్టలు తన్మయత్వంతో చూస్తూ ఉంటాయి. ఆ చికిత్సా కేంద్రం ఆమెకు జీవన సర్వస్వం. ఆమె 1908లో శ్రీ మద్దాలి గోపాలకృష్ణయ్య శ్రీమతి పార్వతమ్మల కుమార్తెగా కృష్ణా జిల్లా విజయవాడ తాలూకా పునాదిపాడులో జన్మించి సోదరులున్నారు. గుంటూరు జిల్లా తెనాలి తాలూకా దుగ్గిరాల వాస్తవ్యులై వెనిగళ్ళ హనుమంతరావు గారితో వివాహం. ఆయన కొంతకాలం లా చదివి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగంలో ప్రవేశించి చివరకు ఐఏఎస్ ఆఫీసర్గా, మద్రాసు ప్రభుత్వానికి సెక్రటరీగా, జైళ్ళ ఇన్స్పెక్టర్గా గౌరవప్రదమైన పదవులు ఉద్యోగ విరమణ చేశారు. రాబు సాహిబ్ బిరుదు అందుకు. భర్త ఉద్యోగ కారణాన్ని ఆమె అనేక ప్రదేశాలు తిరిగారు. రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, గిల్డ్ ఆఫ్ సర్వీసెస్, రెడ్ క్రాస్ సంఘం, అఖిల భారత మహిళా సమాఖ్య వంటి లెక్కలేనన్ని సంస్థలతో, సమాజాలతో ఆమెకు సన్నిహిత సంబంధం ఏర్పడి పరిసర ప్రభావాల వల్ల స్వయం కృషితో తెలుగు, ఇంగ్లీషులో మంచి ప్రవేశం కూడా సంపాదించి ఏ కొరత లేకుండా ఆనందప్రదంగా జీవితం గడిచిపోయి 1943లో వారి ఏకైక సంతానమైన ఈశ్వరీ ప్రసాద దత్తాత్రేయుడు జన్మించారు. రూపస్, తేజస్, బలశాలి అయిన ఆ బిడ్డకు నెలల వయస్సులోనే పోలియో వ్యాధి వచ్చినందువ లేచి తిరగలేని అశక్తుడే. అప్పట్లో దేశంలో ఉన్న ప్రసిద్ధుల వైద్యులందరి దగ్గర వైద్యం చేయించి నోములు, వ్రతాలు కావు కదా, యాగాలు కూడా జరిపి ప్రయోజనం ఏం కనప. చివరకు 1958లో తల్లిదండ్రుల శోక సముద్రంలో ముంచి కనుమరుగైపోయాడు కూడా. ఉద్యోగరీత్యా దంపతులు చాలా రోజులు మద్రాసులో ఉండటం జరిగింది. ఆంధ్ర మహిళా సభ నిర్వహిస్తున్న ప్రజాహిత కార్యక్రమాలు ఆమెను బాగా ఆకర్షించి సభ నర్సింగ్ హోమ్కు 5,000 విరాళం ఇచ్చారు ఆ రోజుల్లో. ఇవాళ 5 లక్షల లెక్క అవుతుంది. మహిళా సభ జీవిత సభ్యురాలు ఎంతో నెమ్మదిగా ఆప్యాయంగా మాట్లాడే ఆమె అనేక మంది సభ్యులకు అక్కయ్య. శ్రీమతి దుర్గాబాయమ్మ కుటుంబంతో చాలా సాన్నిహిత్యం ఉండే. ఒక్క బిడ్డను పోగొట్టుకున్న ఆమె ఓదార్చడం తప్ప ఎవరు చేయగలిగింది ఏమీ లేదు. సరికొద్ది రోజులకే కుమారుడి జ్ఞాపకార్థం మహిళా సభకు 1,00,000 రూపాయలు విరాళం. ఇవాళ 1,00,00,000 అవుతుందని
పోలియో వ్యాధితో వాళ్ళ అబ్బాయి చనిపోయాడు కాబట్టి ఆ వ్యాధితో బాధపడుతున్న చిన్న పిల్లలు ఒక చికిత్సాలయం నిర్మిస్తే ఈశ్వరీ ప్రసాద్కు తగిన జ్ఞాపక చిహ్నం ఏర్పడుతుంది. మహిళా సభ నిర్వాహకులు ఆమె భర్తకు అది బాగా నచ్చింది. వెంటనే కార్యరంగంలోకి దిగారు. మద్రాస్ అడయార్లు మహిళా సభ అప్పటికే పెద్ద నర్సింగ్ హోమ్ ప్రసూతి కేంద్రం నడుపుతోంది. దాని పక్కన మరికొంత స్థలం ఇప్పించవలసిందిగా తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాస్ జనరల్ ఆసుపత్రిలో కొద్దిగా ఈ రకపు చికిత్స చేస్తున్నారు తప్ప ప్రత్యేకించి ఆసుపత్రి పోలియోలకు లేదు. అందువల్ల మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా 7 గ్రౌండ్ల స్థలం ఇచ్చి 26/7/1958 అప్పటి మద్రాసు గవర్నర్ విష్ణురామ్ మేధి చికిత్సా కేంద్రానికి శంకుస్థాపన చేశారు. పని ప్రారంభం. పోలియో సత్సువాతం గల పిల్లల శరీరానికి రావచ్చు, మెదడుకు రావచ్చు. అవయవాలకు వస్తే అంగవైకల్యం ప్రాప్తించినట్లే మెదడుకు వస్తే మనోవైకల్యం, మానసిక రుగ్మత ఏర్పడుతుంది. చికిత్స ఓర్పుతో నేర్పుతో చేయి. కొన్ని నెలలు పట్టదు, కొన్ని సంవత్సరాలు పట్టదు. అంతకాలం ఎదిగే పిల్లలు చదువు వ్యర్థం కాకుండా చదివిస్తూ ఉండాలి. ప్రత్యేక శ్రద్ధతో వీళ్లకు ఉపకరించే విధానంగా క్లాసున్నాడు. ఇక చికిత్సా విధానం, పరికరాలు, యంత్ర సాధనాలు చాలా ఖరీదు, అపురూపమైన కూడా. విదేశాల నుంచి అధిక భాగం తెప్పించుకోవాలి. ఏ రకంగా చూసినా శ్రీమతి లక్ష్మీ పార్వతి సంకల్పించిన చికిత్సా కేంద్రం రూపాయల మీద నడపగల సంస్థ. ప్రత్యేక శిక్షణ పొందిన నిపుణులు, సమర్థులు కావాలి. ఆమె అధైర్యపడదు. మహిళా సభ నిర్వాహకుల మీద, భర్త మీద గట్టి విశ్వాసంతో ముందడుగు వేశారు. కేంద్ర విద్యాశాఖ వారు అంగవైకల్యం గల పిల్లలు చికిత్స పొందుతూ చదువుకోవటానికి భవనం నిర్మించమని ₹1,50,000 గ్రాంట్ ఇచ్చారు. కేంద్ర ఆరోగ్య శాఖ వారు ఈ పిల్లల ఆరోగ్యం తమ బాధ్యతో కాదో తెలుసుకోలేక కొంతమంది డాక్టర్లకు, నర్సులకు జీతాలు ఇవ్వటానికి ఒప్పుకున్నారు. సహకరి. అప్పటికీ హనుమంతరావు గారు రిటైర్ అయ్యారు. ఆయనకు ప్రభుత్వంలో అన్ని విభాగాలు కొట్టినప్పి అన్ని విభాగాల కార్యకర్తలు స్థిరపడి ప్రస్తుత క్రమ విధానంలో పని సానుకూలం చెయ్యగల కార్యదక్ష. భవన నిర్మాణం, చికిత్సా పరికర సేకరణ గబగబా జరిగి ఆ దంపతులకు అదే ధ్యాస, అదే భావన, అదే తృప్తి. రాత్రింబగళ్ళు దగ్గర ఉండి అన్నీ చేసి ఒక్కొక్క రాయిలో పాత స్మృతులు నింపుకుంటూ, కుళ్ళు తుడుచుకుంటూ, కన్నీళ్లు తుడుచుకుంటూ, కార్యభారం నుదుట పట్టిన చెమట తుడుచుకుంటూ ఈశ్వరీ ప్రసాద దత్తాత్రేయ ఆర్థోపెడిక్ సెంటర్ రూపకల్పన చేశారు. ఆరంభించిన 1.5 ఏడాది సర్వం సిద్ధమై 1960 అప్పటి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి ఇందిరాగాంధీ స్వయంగా వచ్చి పరమ ఆదరంగా ప్రారంభోత్సవం చేశారు. ఢిల్లీ, బొంబాయి, నాగపూర్లలో తప్ప ఇటువంటి చికిత్సా కేంద్రాలు దక్షిణాదిలో లేనే లేవు. అందువల్ల ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా తల్లిదండ్రుల చికిత్స కోసం తమ పిల్లలను తీసుకురావటం మొదలైంది. గంపెడాసతో తమ బిడ్డలు ఇంతింత దూరం తెచ్చిన ఆ తల్లిదండ్రుల ఆరాటం చూసిన లక్ష్మీ పార్వతి హాస్టల్ అవసరం తెలిసింది. ఊళ్ళో ఉన్న పిల్లలకైనా కేంద్రంలో చేర్చుకొని వైద్యం చేయాల్సిన అవసరం కలిపి అప్పటికే మొదటి అన్న ప్రకారం 1,00,000 కాక మరికొంత డబ్బు అదనంగా ఇచ్చి ₹1,00,000 నిధి ఏర్పాటు చేసి చికిత్సా కేంద్రం ఖర్చులకు ట్రస్టుని ఏర్పాటు చేశారు. మళ్ళీ స్వయంగా పూనుకొని తమ అత్తగారైన బినిగళ్ల పాపనమ్మ గారి పేరు హాస్టల్ నిర్మించారు. శ్రీమతి విజయలక్ష్మి పండిట్ 5/5/1963లో శంకుస్థాపన చేయగా 13/6/60 శ్రీ ఛాగ్లా దానికి ప్రారంభోత్సవం చేసి
మరి 2 ఏళ్లకు పిల్లలకు ప్రత్యేక విధానంలో చదువు చెప్పటానికి స్కూలు భవనాలు నిర్మాణం అయ్యాయి. ఆడుతూ పాడుతూ ఉన్న పసివాళ్ళకి ఈ పోలియో వ్యాధి వచ్చి అవయవాలు చచ్చిపడుస్తాయి. వెంటనే పూనుకొని తగిన చికిత్స చేస్తే కొంత త్వరలోనే వాళ్లకు పూర్తి ఆరోగ్యం కలగటానికి అవకాశాలు ఉన్నాయి. అందుకని పసివాళ్లకు మాంటిసోరీ స్కూల్ నుంచి 8వ క్లాసు వరకు అక్కడ ఏర్పాటు చేసి శ్రీమతి లక్ష్మీ పార్వతి సంతోషానికి అవధులు లేవు. చికిత్సా కేంద్రం, హాస్టల్, స్కూలు పిల్లలతో నిండి ఉండి డబ్బు గల వాళ్ళు ఖర్చులు భరించగలిగేవారు. పేదవారికి అన్నీ ఉచితమే. కొంతమంది అనాథలు కూడా చికిత్స పొందుతూ చదువుకునేవారు. ఆ దంపతులకు ఆ పిల్లల ఆలనా పాలన స్వయంగా చూడటమే ఒక గొప్ప సంతృప్తి. అక్కడ ఉన్న ప్రతి బిడ్డలు తమ బిడ్డనే వాళ్ళు చూసుకోగలిగారు. అందువల్ల వాళ్ళకి ఆ ప్రాంగణమే స్వర్గధామంగా, ఇల్లు శూన్యంగా అనిపించే. వ్యాధితో చచ్చుబడిన అవయవాలను ఎత్తిపెట్టి బిగువనిస్తూ కుట్టడానికి ప్రత్యేకమైన పటకా బెల్టులు వాడతారు. పిల్లలకు అవసరాలు పరిశీలిస్తూ అవి తయారు చేయటానికి అక్కడే ఒక వర్క్షాప్ నెలకొంది. ఆమె బంధువులు, మిత్రులు, పరిచయస్తులు అనేక మంది సంపన్నులు ఉన్నారు. మరెన్నో సంస్థలతో, సహమాజాలతో సంబంధం అన్ని చోట్ల నుండి లక్షల ధనం సేకరి సెంటర్ అమూల్య పరికరాలను, సదుపాయాలను సమకూర్చారామె. 3 పూలు 6 కాయలు ఆర్థోపెడిక్ సెంటర్ జరిగి దేశంలోని అత్యాధునిక ఉత్తమ చికిత్సా కేంద్రాలలో ఇదొకటిగా ప్రఖ్యాతికి. ఇంతలో 1970 డిసెంబర్ 3 తమ 73వ ఏట హనుమంతరావు గారు మరణించారు. భర్త. ఆమె కుప్పకూలిపోయారు. జడత్వం ఆవరించి కేంద్రంలో చికిత్స పొందుతున్న అభాగ్యులు గుర్తుకొచ్చి మమ్ముళ్ళ చూసి ధైర్యం తెచ్చుకోమని అంటున్న చిన్నారి పిల్లల మాటలు, మా వెన్ను నెమరమని వాళ్ళ పిలుపు ఆమెకు వినిపించి ఆవిడ ఈ సంస్థ ఆమె ఈశ్వరీ ప్రసాదుకు ప్రతిరూపం. ఆమె తన బిడ్డకు అన్యాయం చేస్తే, బిడ్డను నిర్లక్ష్యం చేస్తే తన భర్త తన్ను క్షమించరు. తల్లి తండ్రి అని తానే అయి నిలబడాలి అని కన్నీళ్లు తుడుచుకొని వెంటనే కార్యదీక్షలో ఉన్నారు. చికిత్స పొందుతున్న పిల్లల అవసరాలను పట్టి వసతులు, కూర్పులు, మార్పులు చేయను ముందంటే నేను ముందంటూ వచ్చి నిలబడ్డారు. స్థలాభావం చేత హై స్కూల్ చదువులు ఆ కేంద్రంలోనే ఏర్పాటు చేయలేకపోయిన బయట హై స్కూళ్లలో ఈ పిల్లలను చేర్పి వారి రాకపోకలు స్వంత బస్సులు, నిపుణులైన మహా సహాయకులు సిద్ధమయ్యారు. చివరకు కాలేజీ చదువుల అవకాశం కూడా ఆమె కల్పి ఆ విధంగా అనేక మంది వికలాంగులైన బాలికలు తమ కాళ్లపై తాము నిలబడి విద్యావంతులై, ఆర్జనపరులై, సంరక్షణమైన భారత పౌరులుగా ఆనందమయ జీవితాలు గడపగలుగుతారు. చికిత్సకు ఏ దేశంలో ఏ కొత్త మందు వచ్చినా, ఏ కొత్త పరికరం వచ్చినా, ఏ కొత్త విధానం వచ్చినా అది తమ పిల్లలకు కల్పించాలి. అంతవరకు ఆమె నిద్రపడి దేశవ్యాప్తంగా ఉన్న ఆయా శాఖలలో ఖ్యాతి వహించిన విద్యా నిపుణుల సహకారంతో సహాయం అనేక శాఖలు, విభాగాలు అక్కడ ఏర్పడి బ్రహ్మాండమైన రీసెర్చ్ పరిశోధనా విభాగం కూడా నిరవధిక కృషితో వ్యాధి సోకకుండా ముందు జాగ్రత్త చికిత్సలు, శాశ్వత విభాగంలో వాళ్ళకి జీవన ఉపాధి వ్యాసంగాలు కల్పించి ఆదుకోవటంలో గల వివిధ రంగాలతో చెప్పలేని కృషి జరుగుతూనే ఉంది. ఆమెకు ఇప్పుడు 71 సంవత్సరాల వయసు. ఈ పుస్తకం రాసి 38 ఏళ్ళు అయిందా, అంటే 8 109 ఏళ్ళు అన్నమాట. కార్యభారం వల్ల, దిగుళ్ళ వల్ల
ఆరోగ్యం తగ్గిపోతుంది. దీక్ష మాత్రం పెరుగుతూనే ఒక్క బిడ్డకు ప్రతిగా ఎన్ని వందల మంది అపూర్వమైన మమకారం మాతృ ప్రేమతో చెయ్యి పట్టుకొని ముందుకు నడిపిస్తున్న ఆంధ్ర మహిళా సభ ఆధ్వర్యాన నడుస్తున్న ఈశ్వరీ ప్రసాద దత్తాత్రేయ ఆర్థోపెడిక్ సెంటర్ 19 సంవత్సరాలు అప్పటికి నిండింది. 1938 అంటే 57 సంవత్సరాలు. ఇప్పుడు లక్షల ఆస్తి సమకూరి వందల కొద్దీ పసివారి జీవితాలకు ఆమె బంగారు బాట కల్పిస్తుంది. ఆంధ్ర మహిళా సభ కీర్తిని కొత్త శిఖరాలు చేర్చిన ఆప్తురాలు, సమర్థురాలు శ్రీమతి వెనిగళ్ల లక్ష్మీపాల్. ఆమెను చూస్తుంటే మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గేయంలోని కన్నీటి కెరటాల వెన్నెలల హలాహలంలోని అమృతాలి సజీవ రూపకల్పనగా కనిపిస్తుంది. శ్రీమతి ఎలెన్ శర్మ 15-11-1898లో జన్మించారు. 9/6/1978లో చనిపోయారు. అంటే దాదాపు 87 జీవించారు. తెర లేచి ముగ్గురమ్మాయిలు ముచ్చటగా అలంకరించుకొని భారతనాట్య సంప్రదాయంలో అడుగులు వేస్తూ వచ్చారు. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటూ గురువు వందనం చేశారు. ఆమె ఎలెన్ శర్మ గారు ఎలా ఉంటారో చూద్దాం. మద్రాస్ మైలాపూర్ చిల్డ్రన్స్ గార్డెన్ స్కూల్ పిల్లలు తమ ఆట పాట ముద్దు మురిప పెద్దలకు చూపించదలుచుకొని ఆహ్వానాలు పంపిన పట్టణంలో 4 మూల నుంచి స్త్రీ పురుషులు వచ్చే కార్యక్రమాలు ఆశాంతం చూసి సంతృప్తితో వెళుతూ వస్తాం. అతిథుల తృప్తికి కారణం కేవలం పిల్లల ప్రావీణ్యత కాదు, నిర్వాహకుల ఆప్యాయత. నిర్వాహకులు అయిన డాక్టర్ విఎన్ శర్మ, శ్రీమతి ఎలెన్ శర్మ ఇచ్చగారు మాట్లాడు, అతిశయం చూపించరు. వాళ్ళ ముఖంలో నైర్మల్యం, మాటలో స్వచ్ఛత సూటిగా ఎదుటివారి మనసుకు తాగుతాయి. అందువల్ల అతిథులు తాము వచ్చినందుకు ఎంతో సంతోషిస్తారు. మళ్ళీ రావాలని అనుకుంటూ ఎప్పుడూ రావాలనుకుంటు. అది శ్రీ శర్మ దంపతుల ఆధారం. డాక్టర్ శర్మ ఆంధ్రుడు. ముక్తి నూతలపాటి వెంకటనారాయణ శర్మ ఆయన పేరు. ముక్తి నూతలపాటి వెంకటనారాయణ శర్మ. ఆమె జర్మన్ వనిత. ఉన్నత విద్యలకు ఆయన యూరప్ వెళ్ళిన 1931లో వారిద్దరికీ ప్రేమ వివాహం జరిగింది. ఎలెన్ టైష్ ముల్లర్ ఆమె అసలు పేరు. శ్రీమతి అల్వీనా ఫాన్ కెల్లర్, మార్క్స్ టైష్ ముల్లర్ ఆమె తల్లిదండ్రులు. బెర్లిన్ నగరంలో 15-11-1898 ఆమె జన్మించారు. బాసెల్, బెర్లిన్ వంటి పట్టణాలలో చదివి ఎంఏ ఎంబీఏ చేసి డిగ్రీలు తీసుకొని ఓడెన్ వాల్ట్ అనే సుప్రసిద్ధ అంతర్జాతీయ స్కూల్లో కూడా కొన్నేళ్ళు పనిచేశారు టీచర్. 1936 నవంబర్లో భర్త వెంట భారతదేశం వచ్చి ఉమ్మడి రాష్ట్ర రాజధాని అయిన మద్రాసు నగరంలో ఆంధ్రుల కోడలుగా గృహప్రవేశం చేసి తెల్లని శరీర ఛాయ,
మెల్లని మాట, చల్లని చూపు, ప్రశాంతత, గంభీరత తాండవించే ముఖం, నున్నగా దువ్వుకొని మెడల మీదికి వేసుకున్న మామూలు జుట్టుమడి, మోచేతుల వరకు చేతులతో చీలమండ వరకు నిండైన ఫ్రాక్తో ధరించి ఆమెను చూస్తుంటే ఆమె పట్ల ప్రతి వాళ్ళకి గౌరవమే కలుగుతుంది, అభిమానమే పొంగుతుంది. ఆమె విద్యావంతురాలే కాక గురుపీఠమే జర్మనీలో చాలా కాలం ఎందరికో విద్యాభిక్ష పెట్టిన చదువుల తల్లి. మద్రాసులో తమ పొరుగున ఉన్న పేద బాలికలకు చదువు చెప్పి వాళ్ళని తీర్చిదిద్దాలనిపించి వెంటనే 7 పిల్లలతో మాంటిసోరీ పద్ధతిలో స్కూలు ప్రారంభించి, కానీ ఆ 7 సంఖ్య చాలా విచిత్రమై స్థిరమైపోయి, అంటే పెరగడం. సముద్రాలు, కులపర్వతాలు, వారాలు, స్వరాలు, వర్ణాలు, ఋషులు, చివరకు శాశ్వత సహచరత్వం కోరుకునే కొత్త దంపతులు వెయ్యాల్సిన అడుగులు 7 సంఖ్యతో ముడిపడు. అందువల్లనేమో ఆ స్కూలు చిరస్థాయి అయి ఇవాళ 2000 మందితో కళకళలాడుతోంది. మొదటి నుంచి శర్మగారికి అడయార్ థియోసాఫికల్ సొసైటీలో చాలా సన్నిహితత్వం. అక్కడ తోటలో ఉన్న మర్రి చెట్టు వింతల్లో వింతగా ప్రతి వాడిని ఆకర్షి, ఆ ఓడలు కిందకి దిగి ఎంత నీందంగా ఉంటుందో చూడాలి తప్పకుండా. అద్దంలో ప్రతిబింబంగా ఆ చెట్టు సూక్ష్మ రూపాన్ని తమ స్కూలుకు చిహ్నంగా నిలుపుకున్నారు ఆ దంపతులు. అడయారు మర్రి చెట్టుని వాడు లోగోగా తీసుకున్నారు. అది ఇవాళ ఓడలు ఆవరణలుగా విస్తరించుకుపోయి ఎంత దూరం వ్యాపించిందో తెలియదు. కనుక అదే చిల్డ్రన్స్ గార్డెన్ స్కూల్. 1937 నాటి ఆ రోజులు శ్రీమతి ఎలెన్ శర్మ, శ్రీమతి దుర్గాబాయమ్మ కుటుంబాలు మైలాపూర్ ద్వారకా కాలనీలు పక్కన ఇళ్లలో ఉండి, శ్రీమతి శర్మ 7 పిల్లలతో తన ఇంట్లోనే ఒక కిండర్ గార్డెన్ స్కూల్ ప్రారంభించి, దాదాపు ఆ కాలంలోనే బృందావన గోపికలనే పేరుతో చిన్న పిల్లలను చేర్చుకొని దుర్గాబాయమ్మ గారు తన ఇంట్లోనే ఆంధ్ర మహిళా సభకు అంకురారోపణ చేసి, అందువల్లనే వీటిలో ఒక సంస్థ తెలిపిన వాళ్ళకి 2వ సంస్థ పాత చుట్టు. ఈ 2 సంస్థలలో మద్రాసు తెలుగువారు విరివిగా ఎక్కువగా కనిపిస్తుంది. మరికొంతకాలానికి స్కూలు పెరిగి పర్లాంగు దూరంలో ప్రస్తుత భవనాల్లో ప్రవేశం. వాటి నుండి ఇవాల్టి వరకు ఒక్కొక్క కొత్త శాఖ బయలుదేరి మరికొంతమంది పిల్లలు, స్త్రీలకు అది ఉపకరిస్తూనే ఉంది. శ్రీమతి శర్మ దృష్టిలో అంతస్తుకు ప్రాధాన్యత లేదు, అంటే సోషల్ స్టేటస్కి సంబంధం లేదు. అందరినీ ఒకే తీరున ఆదరించి అభిమానించగల విశాల హృదయం. అందువల్ల అనాథలు పరిత్యక్తలు అనేకులు వచ్చి ఆమె ఆశ్రయం కోరేవారు. ఈ వ్యాసాలన్నీ రాసిన వారు శ్రీమతి అచ్యుతుని గిరిజ గారు. చాలా అద్భుతమైన వ్యాసావళి. సహానుభూతితో ఆమె మనస్సు ద్రవించిపోయి ఆమెది వజ్ర సంకల్పం. ఈ దీనులకు ఏదో ఒకటి చెయ్యలేకపోతానా అని అనుకునేవారు. వెంటనే ఆశ్రయం ఇచ్చేవారు. తర్వాత డబ్బు సమకూర్చుకోవటం గురించి ఆలోచించేవారు. వెంటనే పుట్టిల్లు గుర్తుకొచ్చేది. పశ్చిమ జర్మనీ దేశంలో తనకున్న పలుకుబడిని వినియోగించి విరాళాలు సేకరించి తన దేశపు స్త్రీ భారతదేశంలో దీనుల సేవ చేస్తోందని సంతోషించి ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేసేవారు. ఈనాటికి ఆ ఆచారం అలాగే నిలిచి ఉంది. విరాళాలు వస్తూనే వ్యక్తులు, సంస్థలు ధన రూపేణ పంపుతారు. మందుల కంపెనీ వాళ్ళు మందులు, టానిక్కులు పంపుతారు. అందువల్లనే ఇవాళ హాస్టల్లో ఉంటున్న వివిధ శాఖల పిల్లలు ప్రతిరోజు విటమిన్ మాత్రలు, టానిక్కులు తప్పనిసరిగా ఇచ్చి పిల్లలందరూ బలంగా ఆరోగ్యంగా ఉండే చూడగలుగుతున్నారు. ఎలక్ట్రిక్ బాయిలర్
తయారు చేసే కంపెనీల వాడు జర్మనీ నుంచి అవే పంపుతారు. అలాగే వాషింగ్ మెషిన్లు పంపుతారు, కుట్టు మెషిన్లు వంటివి అనేక వస్తువులు వస్తాయి అడపాదడపా సారిగా. అందువల్ల ఈనాడు హాస్టల్లో పిల్లలకు లేని సదుపాయం అంటూ లేదు. అన్ని వసతులు వనరులు కానీ ఆఫీసు గదుల్లో మాత్రం ఒక్క డాబు కానీ దర్పం కానీ ఉండకపోగా డొక్కు కుర్చీలు బల్లలే దర్శనం ఇవ్వటం పరిపాటి. పరిచేయటానికి డాబు దర్పం అవసరం కాదని, సహానుభూతి కృషి అవసరమని ఆమె పరోక్షంగా బోధించటం దానికి కారణం అయి ఉండదు. చిల్డ్రన్స్ గార్డెన్ స్కూల్లో చిన్న పిల్లలకు మాంటిసోరీ విభాగం, ప్రాథమిక మాధ్యమిక ఉన్నత పాఠశాలలు ఉంటాయి. మధ్య 5వ క్లాసు వరకు అబ్బాయిలకు అక్కడ చదివిస్తారు. తర్వాత తరగతులన్నీ అమ్మాయిలకే పరిమితం. విద్యార్థులలో అనేక మంది చదువులే కాక పుస్తకాలు, బట్టలు, హాస్టల్లో భోజనం మొదలైనవన్నీ ఉచితంగా అందిస్తారు. పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం స్కూల్లోనే పెడతారు. ఆమె దృష్టిలో పిల్లలంతా వాళ్లకు అంతస్తులు లేవు కూడా. సాధ్యమైనంత వరకు అందరికీ అన్ని అవకాశాలు కల్పి అన్ని చిన్నారి మనసులు పువ్వుల్లా వికసించేట్లు చెయ్యి. అదే ఆమె తప. అందువల్ల దేశంలో ఎంతెంతో ప్రయత్నం చేసి అవన్నీ సమకూరుస్తూ ఉంటారు నిత్యం. జర్మన్లు అనేక మంది ఇక్కడ అనాథ పిల్లలు, పేద పిల్లలను పెంచుకుంటారు. కేవలం పిల్లలు అభివృద్ధిలోకి రావాలని వాళ్ళ ఖర్చులు భరించి పెంచి చదివిస్తారు. కొంత సహాయం అమెరికా, ఆస్ట్రేలియాలు కూడా నుంచి కూడా వస్తాయి. ఆమె నిస్వార్థ ప్రేమ పూరిత సేవకున్న ప్రభావం అంత శక్తి కలిగి అవన్నీ సేకరించి పెస్టలాలజీ అనే విద్యావేత్త పేర కేంద్రం స్థాపించి దాని ద్వారా దాన ధర్మాలు, ఉచిత వేతనాలు, విద్యార్థి వేతనాలు, స్కాలర్షిప్ అన్నీ సమకూరుస్తారు. ఒక్కొక్కప్పుడు పిల్లలు ఆ స్కూల్లో ఉన్నంత వరకు చదువులో సహాయపడటమే కాదు, నిజంగా నిర్ధనులై అసక్తులై పై చదువులు మానాల్సిన పరిస్థితుల్లో ఉంటే వాళ్లకు కాలేజీ చదువులు కూడా చేయూతనిస్తారు. మరి ఎవరి పిల్లలకే వారు సమకూర్చుకోలేని ఈ కాలంలో ఆమె జగజ్జననిగా 2 చేతుల పిల్లలను రక్షిస్తూ బంగారు బాటన వాళ్లను నడిపించటానికి, వాళ్లకు చక్కని భవిష్యత్తు కలిగించటానికి ఇంత శ్రమ పడుతున్నారంటే ఆమె సహృదయత, సేవాశక్తి ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది. చెయ్యెత్తి దండం పెట్ట. ఆ వాతావరణ విలువలను గ్రహించిన ధనికులు, పెద్ద హోదాలో ఉన్నవాళ్ళని తమ పిల్లలను ఆమె సంస్థకు పంపించడం చాలా గొప్పది. వయోజనులైన స్త్రీ అనేక వ్యాపకం కోసము, జీవిక కోసము ఆమెను సమీపించడం జరిగేది. అంటే కలిసేవాడు. మాంటిసోరీ టీచర్ ట్రైనింగ్, క్రష్ నిర్వహణ ట్రైనింగ్ వంటివి నెలకొల్పి అటువంటి వాళ్ళకి చక్కని అవకాశం కల్పిస్తారు. ఎక్కువ చదువుకోని స్త్రీల కోసం కుట్లు, అల్లికలు, చేతి పనులు వంటివి నేర్చుకోవడానికి దాదాపు 40 సంవత్సరాల క్రితమే క్లాసులు నడిపించి అవకాశాలు కల్పించి ఆది నుంచి ఆమెకు కుడి భుజంగా ఉన్న అద్దంకి సుందరమ్మగా ఆ విభాగాన్ని స్త్రీ సేవా మందిర్ పేరుతో చిరస్థాయి చేసి అది మరొక పెద్ద సంస్థగా రూపొందించటానికి సహకరించారు. ఉద్యోగాలు, వృత్తులలో నిమగ్నమై ఉండే మధ్యతరగతి స్త్రీల ఉపయోగం కోసం ఆమె ఒక క్రష్ స్థాపించి 3 నెలల వయసు నుంచి 4 ఏళ్ల వయసు వరకు గల పిల్లలు 100 మందిని ఇక్కడ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, అంటే కీపింగ్ అంటారే, సంరక్షించి కంటికి రెప్పలాగా కాపాడు. వాళ్లలో పేదవాళ్ళు కూడా లేకపోలా. 20 మంది పేద పిల్లలు రాష్ట్ర సంఘ సంక్షేమ సమితి వారు
ఇక్కడ స్థానం కల్పిస్తారు ప్రతి ఏడాది. ఒక్కొక్కసారి లోపల అడుగు పెట్టిన తరువాత పిల్లలలో ఏ భేదభావాలు అంతస్తులు కనపడవు, చూపరపడవు. అక్కడి పిల్లల భోగాలు చూస్తే ఆశ్చర్యమవుతుంది. మన పిల్లలేనా ఇక్కడ చదువుతుంది. శ్రీమతి ఎలెన్ శర్మ తన ఈఎన్ ఆమె పేరు, శర్మ భర్త కనుక ఎలెన్ శర్మ సంఘ సేవకు ఒక సాధనంగా మాత్రమే స్కూల్ నెలకొల్పు. సేవా తత్పరతతో దాని అభివృద్ధికి పాటు పడటమే తప్ప స్కూలు ద్వారా ఆమె ఒక్క పైస కూడా అపేక్షించలేదు, తీసుకోలేదు. స్కూలు ప్రారంభించిన 1937లోనే ఆమె మద్రాసు యూనివర్సిటీలో ఆమె జర్మన్ భాషా బోధకులుగా చేరింది. ఇక్కడ ఇచ్చేస్తుంది, అక్కడ జర్మనీ భాష బోధిస్తుంది. 1969 వరకు 32 సంవత్సరాలు. అంతకంటే సూటిగా చెప్పాలంటే ఆమెకు 72 ఏళ్ళ వార్ధక్యం వచ్చే వరకు క్లాసులు తీసుకుంటూనే ఉన్నారు. భారతదేశం విదేశాలు జర్మన్ భాషా ప్రచారం చేసినందుకు గోథే అంటారు. ఆ గోథే అంటే జర్మన్ మహాకవి, దార్శనికుడు. ఆయనే మన శకుంతలాన్ని, కాళిదాస్ శకుంతలాన్ని చూసి ఎగిరి గంతేసి నాట్యం చేశాడని ఎన్నోసార్లు నేను దీని మూలంగా చెప్పి, ఆయన బహుమతి ఆమెకులది. భారతదేశంలో జర్మన్ భాష ప్రచారం ద్వారా అంతర్జాతీయ స్నేహలత పెంపొందింప చేసినందుకు జర్మన్ ఫెడరల్ ప్రభుత్వం బహూకరించి ఆమెను సన్మానం కూడా చేసింది. విద్యావంతులు, వినయ సంపన్నులు అయిన 3 అమ్మాయిలు ఆమె సంతానం. 3వ అమ్మాయి కుమారి శకుంతలా శర్మ తల్లిదండ్రులు అడుగుజాడల్లో నడుస్తారు. ఈమె చేతుల్లో తాము నాటిన మర్రి చెట్టు మరింత విస్తరించగలదు. ఆ తల్లికి పరిపూర్ణ విశ్వాసం. 80 సంవత్సరాల పండు ముత్తైదువుగా శ్రీమతి ఎలెన్ శర్మ 9/6/1978లో భగవత్ సాన్నిధ్యం చేరారు. అదొక 78, ఇదొక 38. దాన్ని కలిపితే 118 ఏళ్ళు అయిపోయింది ఆమె. ఇవాళ చివరి దేశభక్తురాలు సంఘ సేవాధురీణ శ్రీమతి తలారి చంద్రమతీదేవి 6/6/1903లో జన్మించారు. మహాత్మా గాంధీ శత జయంతి సందర్భాల శ్రీమతి చంద్రమతీదేవి భగవద్గీత 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞ లక్షణాలు 1000 కాపీలు అచ్చు వేయించి పంచిపెట్టారట. గాంధీ శత జయంతి నాడు దేశ స్వాతంత్రానికై, స్వరాజ్య ప్రాప్తికై పోరాడిన ధీరుడు రాష్ట్రపిత మహాత్మా గాంధీ. ఆత్మ స్వాతంత్ర స్వరాజ్య సంపాదన స్త్రీ శూద్రాదులంతా సమానార్హులని స్థైర్యంతో సత్యాన్ని చాటి బోధించిన ఆంధ్ర వేదాంత పితామహుడు మహర్షి సద్గురు మలయాళ స్వాములు పక్క పక్కన కూర్చున్న ఫోటోలు మొదటి పేజీలో వచ్చేశారు. ఆకారం, వేషం, భావం, గీతానురక్తి, మానవాళి పైన దయ ఆ ఇద్దరికి మరింత పోలికను తెచ్చిపెట్టు. 2వ పేజీ తిప్పగానే స్థితప్రజ్ఞులు వివిధ విధాల వారి కార్యక్రమాలను ఎంచుకొని భగవంతుని మార్గంలో పనిచేయగలరు అని కనిపిస్తే ఈ వాక్యమే శ్రీమతి చంద్రమతీదేవి జీవిత లక్ష్యాన్ని అతి విపులంగా చాటింది. భగవంతుడి మార్గమున మన పనిచేయటానికి ఆమె దీనుడు, దరిద్రుడు, ఆర్తులు అయిన మానవుల సేవను ఎన్నుకున్నారనటం తప్పు అనిపిస్తుంది. ఆమె ఎన్నుకుని ఆ సేవా మార్గంలో ఏం ప్రయాణం చెయ్యలా. బాల్యం నుంచే ఆమె అలా ఆ మార్గంలో నడుచుకుంటూ వచ్చి కనుక యవ్వనంలో చేశారంటే పొరపాటని అర్థం. చిన్నప్పటి నుంచి ఉంది అని. ఆమె బొమ్మ ఇది సరిగ్గా లేదు కానీ
ఈ పుస్తకంలోని వ్యాసాలు దాదాపుగా ఎక్కువ భాగం నేను విహంగ మహిళా వెబ్ మాసపత్రిక ఉంది, రాజమండ్రి నుంచి వస్తుంది. దానికి ప్రతి నెల ఒక ఆర్టికల్, దాదాపు అందరి జీవితాలు రాశాను. ఏమైనా కొద్ది మందిని ఎక్కడన్నా వదిలిస్తే ఉంది. 1903 జూన్ 6 శ్రీ పాడి చెంచయ్య నాయుడు శ్రీమతి వెంకమాంబల చిన్న కుమార్తె శ్రీమతి చంద్రమతి దేవి జని 6వ ఏటనే ఆమెకు వివాహం. అది జరిగిన 6 నెలలకే వైధవ్యం. అందాల రాశి ఆయన తన కూతురుకు జరిగిన ఈ అన్యాయాన్ని తల్లిదండ్రులు ఆమె వైపు కన్నెత్తి చూడలేకపోయి పసిపిల్ల క్షేమం ముఖ్యమని తలంచి ఆమె అక్కా బావ శ్రీమతి మహాలక్ష్మమ్మ, తలారి వెంకట గోపాలరావు ఆ పిల్లలు 2 ఏళ్ల వయసు నుంచి పెంచి ఉన్న కారణంగా తమ ఇంటికి తీసుకువెళ్ళి చాలా రోజుల వరకు వారికి పిల్లలు లేకపోవడంతో చంద్రమతీదేవి దాదాపు వాళ్ళ బిడ్డలాగానే అక్కడ పెరిగి, అందువలనే పుట్టింటి పేరైన తాడి, అత్తింటి పేరైన చిక్కం అటకెక్కి ఆమె శ్రీమతి తలారి చంద్రమతి దేవిగా అందరికీ పరిచయమయ్యారు. గోపాలరావు నాయుడు గారు కలెక్టర్, రాఘు సాహెబ్ బిరుదాంకిత. ఆయన నిఘంటువులో హరిజనులని ప్రత్యేక పదమై లేదు. అందరూ హరి సృష్టించిన జనుడు. ఆయన పెద్ద పెద్ద కాస్మాపాలిటన్ డిన్నర్లు జరిపినప్పుడు ఇంట్లో సావిట్లో విస్తరు వేయించి సమస్త పదార్థాలు వడ్డించి హరిజనులకు విందులు ఇచ్చేవాడు. వాళ్ళకి బావులలో నీళ్లు తోడుకోవటానికి అవకాశాలు కల్పించి స్వయంగా పూనుకొని హరిజన మహాసభలెన్నో నడిపారు. ప్రభుత్వ సాయంతో హరిజనులకు ఎన్నో కోఆపరేటివ్ బ్యాంకులు, రాత్రి పాఠశాలలు స్థాపించారు. ఆయన భార్య శ్రీమతి మహాలక్ష్మమ్మ స్వయంగా హరిజనులు ఆదుకునేవారు. వాళ్ళ ఇళ్లకు వెళ్ళి పిల్లలకు స్నానాలు కూడా చేయి. ఇవన్నీ చూసిన వాళ్ళు మాల కలెక్టర్ నాయుడు గారని ఆయన్ని పరిహరించేవాళ్ళు. పసితనం నుంచి ఈ వాతావరణం, సేవా కలాపాలు పెరిగిన ఆమెకు అదే చదువులుండి తర్ఫీదు కేంద్రం, అదే చదువుల బడి తర్ఫీదు కేంద్రం అంటే ట్రైనింగ్ సెంటర్. మానవ సేవ అంటే చెప్పేదే కాదు చేసేది అన్న నిర్వచనానికి ఆమె ఉదాహరణ. చెప్పడం కాదు, చేయటమే. ఆమె అక్కా బావలతో పొరుగుళ్ళు క్యాంపులకు వెళ్ళినప్పుడు ఊళ్ళో ఎంత తిరుతిండో సమకూర్చుకొని బీదల ఇంటికి పిలిపించేవారు. పళ్ళు పసుబొట్టు ఇప్పించేవారు. ఆ స్త్రీలకు చదువు విలువ, పరిశుభ్రత అవసరం, దైవభక్తి బోధించి చివరకు కందుకూరి వీరేశలింగంగా సంస్కార భావాలని వాళ్లకు నూరిపోసేవాడు. 1920లో గాంధీ మహాత్ముడు హరిజనాభ్యుదయ సందర్భంలో ప్రాయోపవేశం జరిపే నాటికి శ్రీమతి చంద్రమతీదేవి వయసు 17 ఏళ్ళు మాత్రం. అప్పుడే ఆమె బహిరంగంగా బయటకు వచ్చి వ్యక్తిగతంగా హరిజన సేవకు పూను. పశ్చిమ గోదావరి జిల్లా యానాలపల్లిలో ఉన్న పాత దేవాలయం రిపేర్ చేయించి అందులో హరిజనులకు ప్రవేశం కల్పించి బహుకాలంగా ప్రచారంలో ఉన్న జంతు బలిని నిషేధించగలిగారు. అలాగే ధవళేశ్వరంలో ఉన్న ముత్యాలమ్మ గుడిలో కూడా జంతు బలి వ్యతిరేకిస్తూ ప్రబోధం చేసి చివరికి జయించారు. అక్కడ జంతు బలి లేకుండా చేసి మరెన్నో దేవాలయాలు కూడా తమ శృతిమెత్తని వేడుకోలుతో, వేడికోలు అంటే మన్నన వాక్యాలతో, నివేదనలు జంతు బలిని ఆపు చేయించగలిగారు. ఆమె తనకై తాను సమకూర్చుకున్న సభల ముందు చిన్న చిన్న సమావేశాలు మాట్లాడిన పిఠాపురంలో జరిగిన హరిజన సభలో ప్రథమ బహిరంగ ఉపన్యాసం ఇచ్చి అప్పటికి ఆమె వయస్సు 20లో
ఆనాటి నుంచి సభలలో సమావేశాల్లో పాల్గొనటం ప్రారంభించి తణుకులో ప్రఖ్యాత దేశ సేవిక దేవులపల్లి సత్యవతమ్మ గారు స్థాపించి ఇవాల్టికి నడపబడుతున్న శ్రీ బాల సరస్వతి స్త్రీ సేవా సమాజం ప్రారంభోత్సవం ఈమె జరిపారు. కొంచెం చురుకుగా బయటికి వచ్చి సమావేశాల్లో పాల్గొంటూ మహిళా సమాజాలు స్థాపిస్తూ స్త్రీలలో విజ్ఞాన వికాసాలు పెంపొందించ కోరుకునే వాళ్ళందరికీ ఆ రోజుల్లో భక్తుల కామాక్షమ్మ పెద్దది. సొల్లు జల్లు కాకుండా మంచి కట్టుబడ్డాలతో పెద్ద పెద్ద మహాసభ ఏర్పాటు చేయదు కామాక్షమ్మ నేర్పించారని ఈమె చెప్తారు. ద్రోణుడు దగ్గర ఉండి ద్రోణాచార్యుడు అర్జునుడిని ఎలా తీర్చిదిద్దాడు విధువిద్యలు తను ఆమె ఎలా తీర్చిదిద్దిందని చెప్పి రెడ్ క్రాస్ వారి సమావేశాలు, అఖిల భారత మహిళా సభలు, పండగలు, పబ్బాలు, పూజలు, ధార్మిక ఉపన్యాస, క్షామ నివారణ సమావేశాలు, తుఫాని బాధితుల సహాయ సమావేశాలు ఏవైనా సరే అతి సమర్థవంతంగా సంరక్షణగా నిర్వహిస్తారు. ఇక తెరమరుగు అయినా ఎక్కడ బయట పబ్లిసిటీ ఉండదు, తెర వెనకే ఉంటుంది. శ్రీమతి చంద్రమతి దేవి ఇప్పుడు చెప్పాము. పసిమి రంగుతో బక్కపరచగా చెరగని చిరునవ్వు పరమ సాత్వికంగా కనిపిస్తుంది. ఎంత కొత్త వాళ్లతోనైనా నెమ్మదిగా ఆప్యాయంగా జంకు భయపడుతూ మాట్లాడతారు. ఆమె చెప్పిన మాట నిజాయితీగా ఉండి అవతల వాళ్ళ మనస్సులో గట్టిగా నాటుకుపోతుంది. ఎదురు కాని ఆమె మాట సంతోషంగా మనస్ఫూర్తిగా పాటిస్తారు. కనుక ఆమె తన సామర్థ్యాన్ని మానవ సేవకే ఉపయోగిస్తారు. ఎక్కడకు వెళ్ళి పేదల బస్తీలకు, మురికి నాడలకు, హరిజన వాడలకు ముందు దారి ఆమె తీస్తారు. అక్కడ రోగాలతో బాధపడుతున్న వాళ్ళకు మందులు తెప్పించి ఇస్తారు. బట్టలు లేని వాళ్ళకు తమ దగ్గర అనవసరంగా ఉన్న వాటిని ఇస్తారు. నలుగురిని పోగు చేసుకువచ్చి చదువుకోమని పలకా బలపాలు అందిస్తారు. ఇంకో 10 మందిని కుట్లు కత్తిరింపులు వాళ్ళకి నేర్చుకోమని కావలసిన బట్టలు, సూదులు, దారాలు తెచ్చిస్తారు. రకరకాల సహాయం అందుకోవటానికి ఆర్తులు వస్తారు. ఇదంతా చాలా ఆసక్తితో వేడుకగా చూస్తున్న ఇరుగు పొరుగు స్త్రీలు ముచ్చటపడి ఉత్సాహంతో ఆ కార్యక్రమాలు నెరవేర్చడానికి తమ వంతు కర్తవ్యంగా ముందుకు వస్తారు. ఒక మహిళా సమాజం అనుకోకుండా రూపొందుతుంది. పకడ్బందీగా దానికి ఒక అధ్యక్షురాలు, కార్యదర్శిని, కార్యనిర్వాహక వర్గం, స్థానికంగా పాల్గొంటున్న స్త్రీలను నియమిస్తారు. తగిన రాబడి ఉండి సమాజం ఆ పెట్టుబడి ఇవ్వగలిగితే తీసుకుంటారు, లేకపోతే ఆ సంస్థకు తమ విరాళంగా వదిలేస్తారు. ఆ సమాజంలో ఏ అధ్యక్షురాలుగాను కార్యదర్శిగాను ఆమె ఎప్పుడూ ఉండరు. తిరిగి ఇంకొక చోట ఇంకొక మహిళా సమాజం వెలుస్తుంది. ఆమె గాథలు వింటుంటే మరొక నాడు మరొక పిట్ట, మరొక గింజ అనే కథ మనకి బాగా జ్ఞాపకం. ఈ విధంగా ఆమె నెలకొల్పిన మహిళా సమాజాలలో తార్నాక హైదరాబాద్ చెన్నారెడ్డి గారి నివాస స్థలం మహిళా సమాజం ఒకటి. అలాగే కుశలులు, సమర్థులు అయిన కార్యకర్తల కృషి ఫలితంగా ఆ సమాజం మహిళాభ్యున్నతి అధునాతన మార్గాల్లో పనిచేస్తుంది. హైదరాబాద్ మలక్పేట ఆంధ్ర కాలనీలో ఒక మహిళా సమాజం ఆమె నెలకొల్పారు. అక్కడ స్త్రీలకు కండెన్స్డ్ కోర్స్, కుట్లు అంటే తగ్గించిన కోర్స్ అన్నమాట, టైలరింగ్ వంటి తరగతులు ఎన్నో నడుస్తుంది. గుంటూరు పట్టాభిపురంలో
ఆమె వ్యక్తిగతంగా పూనుకున్న సంఘ సేవకు ఫలితంగా ఒక మహిళా సమాజం రూపొంది ఇవాళకి అభివృద్ధి చెందారు. రాజమండ్రిలో తలారి వెంకట గోపాలరావు నాయుడు స్మారక మందిరం కట్టి ఆమె అందులో హరిజన బాల బాలికలు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ క్లాసులు అంటే వృత్తి విద్యాకి హరిజన బాలికల స్కూల్ హాస్టలు నిర్వహిస్తూ ఇటువంటి సంస్థలు సమాజాలు కనీసం ఒక 25 ఆమె స్థాపించి సక్రమంగా ఈనాటికి సలక్షణంగా పనిచేయటానికి ఆమె కారణభూతురాలు. ఇవి కాక ఆమె రెడ్ క్రాస్ సంఘ తరఫున నిర్మాణాత్మకమైన కార్యక్రమాలను ఎన్నిటినో నడుపుతూ రెడ్ క్రాస్ వర్క్ పార్టీకి ఆమె జీవిత సభ్యురాలు. ఆమె సేవకు మెచ్చి ఆ సంస్థ వాడు బంగారు పథకం ఇచ్చారు. అఖిల భారత శారదాదేవి సంఘానికి ఆమె అధ్యక్షురాలు. హైదరాబాదులో దాని శాఖను నెలకొల్పి నిర్వహిస్తారు. ఆమె ఏ పీఠమెక్కిన ఎందుకు కాలిన చివరకు చేసేది సంఘ సేవ. అవసరమైన చోట చేయి అందించడమే ఆమె లక్ష్యం. అందువల్ల శారదా సంఘం తరపున హైదరాబాద్ శ్రీరామ్ నగర్ గుండంటమే పేదల బస్తీలో ఒక క్రేష్ నడుపుతుంది. బాలానంద శాఖ ఉందక శిశు సంరక్షణాలయంలో శ్రీమతి మహాలక్ష్మి బాల సంరక్షణ సంఘం పేరు రోజు ఉచితంగా పిల్లలకు పాలు పోయిస్తుంది. కావలసిన వైద్య సహాయం అందిస్తున్నారు. బస్తీలోని స్త్రీలకు కుట్టులు నేర్పిస్తారు. అక్కడ ఉన్న ఆలయంలో పండగలు, పద్మాలు, పూజలు, వ్రతాలు అన్నీ యథావిధిగా జరిపి అక్కడి పేద ప్రజలకు భక్తి జ్ఞానం కాలక్షేపం కలిగిస్తారు. ప్రపంచ స్త్రీల సంవత్సరమైన 1975లో హైదరాబాదులో పేదల బస్తీలోని స్త్రీలను సమీకరించి బ్రహ్మాండమైన సభలు జరిపారు. వాళ్ళకి స్త్రీల సంవత్సర ప్రాధాన్యత వివరించి ఆమె 20 సంవత్సరాల వయస్సు లోపలే రామచంద్రాపురంలో ఉండగా రకరకాల వంటలు చేయించి తీసుకువెళ్ళి కుష్టు రోగులకు స్వయంగా భోజనం వడ్డించి వాళ్ళకి సహానుభూతితో మంచి మాటలు చెబుతూ తినిపించేవారు. ఊళ్ళో ఏవైనా కలరా వంటి వ్యాధులు వచ్చి పెద్దలు బాధపడుతుంటే జాతి కుల మత వర్గ భేదాలు పాటించకుండా ఆ ఇళ్లలోని పిల్లలను తీసుకువచ్చి ఆశ్చర్యం ఇచ్చేవారు. పిల్లలకు వ్యాధి రాకుండా కాపాడడం, పెద్దలను ఆదుకోవటం జరిగిపోయేది. అందువల్ల శ్రీమతి చంద్రవతీదేవి ఏ సేవా కార్యక్రమం ఏ ఊళ్ళో నెరవేర్చారని కానీ ఏ సంవత్సరంలో అని కానీ చెప్పటానికి సాధ్యం ఎవరి వల్ల ఇంకా ఇంత కమాటం పూచి కార్యక్రమాలు ఉన్న ఆమె పై చూపు ఎప్పుడూ చోట ఎంతో సహృదయంతో ఇతరులు నడిపే సంస్థలకు కూడా సహకరిస్తూ ఆంధ్ర మహిళా సభలో ఆమె జీవిత సభ్యులు. సభ విద్యాలయానికి 5,000 రూపాయల విరాళం ఇచ్చారు. 1971లో సభ స్కూల్ బ్లాక్ ప్రారంభోత్సవం చేసి ఆంధ్ర యువతీ మండలి జీవిత సభ్యులు. అక్కడ నడిచే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణ సమయంలో కన్వీనర్గా సహకరించి ఆమె తన రచనాశక్తి కూడా సంఘ సేవకే వినియోగించి అంతగా విజ్ఞానం విద్యా గంధం లేని వాళ్ళకు ఉపయోగపడేట్టుగా వైకుంఠ మహాలక్ష్మి కొలువు కూడా చెంపిరిగుడ్డల శివాలక్ష్మి నిస్వార్థ సేవకు నివాళులు. బుద్ధి కుశలత ఉంటే భుక్తికి లోటు లేదు, గర్వానికి పతనం, బదులు కోరని సేవకు బహుమతులు అనేటువంటి పుస్తకాలు అన్ని రంగాలలో ఆమె చేస్తున్న సేవకు గౌరవ సూచకం ఆంధ్రప్రదేశ్లోని
వివిధ మహిళా సమాజాల వాళ్ళంతా కలిపి 1965లో ఆమెకు సంఘ సేవాధురీణ అనే బిరుదానిచ్చి అద్భుతమైన అపూర్వ గౌరవాన్ని చేశారు. చిన్ననాడు క్రమబద్ధంగా సంఘ సేవలు, సభలు, సమావేశాలు నిర్వహించటం నేర్పిన గురువు సంఘ సేవాధురీణ భక్తుల కామాక్షమ్మ గారు అధ్యక్షత వహించడం ఆనాటి గొప్ప విశేషం, అరుదైన సంఘటన. 1975లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆమె ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సత్కరి అందరికీ ఆమె ప్రేమాస్పదురాలైన ఆంటీ. ఆమెకి ఇప్పుడు 76, తనకు 38 కలుపుంటే ఇప్పుడు వరుస. సున్నితమైన ఆరోగ్యం, కానీ చెరగని చిరునవ్వుతో, తరగని ఆసక్తితో ఇంకా సంఘ సేవ కార్యకలాపాలు పాల్గొంటూనే ఉంటారు, పూనుకొని చేయిస్తూనే ఉంటారు. 1977 నవంబర్ తుఫాన్, దివిసీమ ఉప్పెన, బీభత్స సహకార కార్యక్రమాలలో కూడా ఆమె పాల్గొనటం చూస్తే ఆశ్చర్యం కలగక మాల. ఆమె స్థితప్రజ్ఞుల లక్షణాలు అచ్చు వేయించి పంచిపెట్టడంలో గల పరమార్థం, రహస్యం ఇదే. ముందే చెప్పాం కదా. రేపటి మహిళ మాణిక్యం శ్రీమతి దుల్ల వెంకటరమణమ్మ గారు, వారి గురించి రేపు.